హలో మావా, ఈ రోజు మన బల్కింగ్ సిరీస్ లో డే 2 ఇలా మనది అప్పర్ వర్కౌట్ అన్నమాట. అయితే చాలా మంది కార్డియో వేస్తే జల్దీ ఫ్యాట్ లెస్ అవుతామని కిలోమీటర్లు నడుస్తారు. కానీ ప్రాసెస్ లో ఫ్యాట్ తో పాటు మజిల్ కూడా లాస్ అయిపోతారు. ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా కార్డియోని చూస్ చేసుకోర్రి. ఎందుకంటే వెయిట్ లాస్ చేసే ప్రతి ఒక్కళ్ళు వేయింగ్ స్కేల్ మీద ఉన్న నంబర్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళకి మజిల్ పోయినా ఫ్యాట్ పోయినా ఏది పోయినా ఒకటే, ఎక్కడికి వెళ్ళి వేయింగ్ స్కేల్ మీద నంబర్లు తగ్గాల. అందుకే వీళ్ళకి కార్డియో కరెక్ట్ అని చెప్తున్నా. ఎందుకంటే కార్డియో అనేది క్యాలరీస్ ని డైరెక్ట్ బర్న్ చేస్తుంది. అదే నువ్వు మజిల్ బిల్డ్ చేసుకుంటా ఫ్యాట్ లాస్ అయిదాం అనుకుంటే ఈ 3 విషయాలు నువ్వు ఖచ్చితంగా ఫాలో కావాలా. అవేంటి అంటే, ఫస్ట్లీ నువ్వు వీక్ లో 3 నుంచి 4 డేస్ అన్న స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలా. ఎందుకంటే స్ట్రెంత్ ట్రైనింగ్ మజిల్ బిల్డ్ చేసుకుంటా నీ ఫ్యాట్ లాస్ అయ్యే ప్రాసెస్ లా మస్తు తెలిపేస్తుంది. సెకండ్ నీ డైట్. ఎందుకంటే ఎంతగానం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఇష్టం ఉన్నట్లు తింటే నీ ఫ్యాట్ లాస్ జర్నీ అస్సలు ముందట్టుకోదు. అందుకే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 100 లేదా 200 క్యాలరీస్ తక్కువ తిన్నావు అనుకో, నీ ఫ్యాట్ లాస్ జర్నీ సాఫీగా సాగుతుంది. అలాగే నువ్వు చేసే డైట్ లో ప్రోటీన్ కూడా హై ఉండేటట్లు చూసుకో. థర్డ్ దీన్ని స్లీప్. ఎందుకంటే జిమ్ లో నీ మజిల్స్ ని నువ్వు ఎంత టియర్ చేస్తున్నావో అవి రికవర్ అవడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే గుడ్ స్లీప్ ఈజ్ ఈక్వల్స్ టు గుడ్ ఫిజిక్. మరి ఈ వీడియో ద్వారా నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనిపిస్తే ఫాలో కొట్టి పెట్టుకోమా.